హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ రెసిపీ చేసి చూపించబోతున్నా. అది వచ్చేసి చికెన్ కీమా బాల్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉడికే చేతితో పట్టుకొని కూడా అలా తినేస్తారు పిల్లలు. అయితే కర్రీ తినలేని పిల్లలకి మనం ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దలు అయితే ఇంకా రోటీల్లో పెట్టుకొని చపాతీల్లో పెట్టేసుకొని హ్యాపీగా తినేయచ్చు అన్నమాట. అలాంటి రెసిపీ మీకోసం. ముందుగా చికెన్ కీమా బాల్స్ కావాల్సిన పదార్థాలు: చికెన్ ఇది మంచిగా కడుక్కొని వాష్ చేసి మిక్సీ వేసానండి. మెత్తగా కీమా చేసుకోవాలి కాబట్టి మనకు అక్కడ అడిగితే కొట్టిస్తారు, కానీ ఇలా చేసుకోవడం వల్ల మంచిగా త్వరగా కుక్ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చికెన్, సాల్ట్, జీలకర్ర పౌడర్, సోంపు, మిరియాల పొడి, ఇది వచ్చేసి బ్రోకోలీ, అలాగే లెమన్, కస్తూరి మెంతి, పసుపు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, బీన్స్, క్యారెట్, ఉల్లిపాయలు, ధనియా పౌడర్, పచ్చిమిర్చి. ఇకపోతే ఆయిల్ డీప్ ఫ్రై పెట్టేద్దామండి. ఈ విధంగా మనకి కావాల్సిన పదార్థాలు. ఇక తయారు చేసే విధానం చూద్దాం, చేద్దాం. ముందుగా చికెన్ని బౌల్లో వేసుకోవాలి. చికెన్ బౌల్లో వేసుకున్న తర్వాత సాల్ట్, చికెన్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. రెసిపీ మొత్తం సరిపడా సాల్ట్ ఇప్పుడు ఇందులోనే వేసేసుకోవాలి. మనం తర్వాత వేసుకోవడానికి అవ్వదు, తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ వేసుకోవద్దండి. అలాగే కారం, ఇది వచ్చేసి నేను 1/2 కిలో తీసుకున్నాను చికెను. అందులో బోన్స్ వచ్చాయి కదా, కాస్త పక్కకు పెట్టేసి మిగిలిన చికెన్ అంతా మంచిగా చేసుకున్నాను అన్నమాట. దీనికి కారం వచ్చేసి 2 స్పూన్ల కారం తీసుకున్నా, సాల్ట్ 1.5 స్పూన్ వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 స్పూన్ తీసుకున్నా. ఇది వచ్చేసి జీరా పౌడర్ వచ్చేసి 1/2 స్పూన్. ఇక సోంపు అండి, ఇది వేయడం వల్ల అక్కడక్కడ మనకి మంచి టేస్ట్ వస్తుంది, త్వరగా కూడా జీర్ణం అవుతుంది అన్నమాట. సోంపు వచ్చేసి 1 స్పూన్ తీసుకున్నా. గరం మసాలా, అదేవిధంగా గరం మసాలా వచ్చేసి 1/2 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఘాటుగా ఉండకూడదు, టేస్టీగా ఉండాలి మెయిన్గా. అలాగే పసుపు వచ్చేసి 1/2 స్పూన్ తీసుకున్నా. ఇకపోతే పెప్పర్ వచ్చేసి 1/2 స్పూన్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇకపోతే మనకి మిర్చి వచ్చేసి చిన్న సైజు 2 మిర్చి తీసుకోండి, సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ కూడా 1 స్పూన్ వేసాను. ఇక ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా కలుపుకోవాలి, చెయ్యి వేసి మరీ కలపాలన్నమాట. ఉల్లిపాయ ఒక పెద్ద సైజు తీసుకున్నానండి, ఒకటే గడ్డ పెద్దది, మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా క్యారెట్. ఈ వెజిటేబుల్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వెజ్ తిన్న టేస్ట్ వస్తుంది, అలాగే చికెన్ తిన్న టేస్ట్ వస్తుంది, నాన్ వెజ్ తిన్న టేస్ట్ వస్తుంది అన్నమాట. వచ్చేసి పుదీనా కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి, అందులో కలిసిపోవాలి మనకి బౌల్స్ చేసుకున్నప్పుడు. కొత్తిమీర తరుగు, ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే ఇది మిక్సీ వేసాక మొత్తం కలిపిన తర్వాత. అలాగే కస్తూరి మెంతి అలా నలిచి వేసేసుకోండి, మంచి ఫ్లేవర్, టేస్ట్ అద్దిరిపోద్ది, సూపర్. ఇకపోతే ఇది వచ్చేసి బ్రోకోలీ కూడా వేసేసుకుందాం. అన్నీ కొద్ది వేసేసరికి మనకు క్వాంటిటీ పెరిగిపోతుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. అలాగే లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల చికెను త్వరగా కుక్ అవుతుంది, అది తినేటప్పుడు కూడా మనకి చాలా టేస్టీగా డిఫరెంట్గా కూడా ఉంటుందన్నమాట. ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ చకా ఇందులో వేసేసాం. ఇక దీన్ని మంచిగా మిశ్రమంని
వీటితో పాటు కలిసిపోయే విధంగా కలుపుకోవడమే. చికెన్ వాటర్ లేకుండా మంచిగా మిక్సీ వేసుకోండి. బాగా కడిగిన తర్వాత కొద్దిసేపు అలా పక్కన ఉంచేసి వావ్ వేసి ఏం మొహమాటం లేకుండా బాగా చెయ్యి వేసి కలపాలి, పిసకాలి. మన రొట్టె పిండి, చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ రేంజ్లో కలిపేసుకోవాలి. ఆ కలపడం వల్ల మసాలా మొత్తము ఆ చికెన్ ఫ్లేవర్కి, వెజిటేబుల్స్కి అన్నిటికీ మంచిగా పట్టి నీట్గా సెట్ అవుతుంది. చికెన్ బాల్స్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, హెల్తీకి చాలా మంచిది. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. అలాంటి రెసిపీ మీకోసం మేము ముందుకు తీసుకొచ్చాను. తప్పకుండా మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు కామెంట్ పెట్టండి మీరు రెసిపీ చేసినప్పుడు, వీడియో చూసినప్పుడు. మర్చిపోవద్దండి. ఈ వీడియో ఎంతవరకు వచ్చింది, ఎంతమంది చూస్తున్నారు, ఏ ఊరు దాకా వెళ్ళింది అనేది నాకు కూడా కాస్త తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు ఇంకా మరికొన్ని వీడియోస్ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, చేసి చూపించాలని ఆతృత ఉంటుందన్నమాట. ఓకే అండి, మంచిగా ఈ విధంగా అబ్బా స్మెల్ అద్దరిపోతుంది, కీమా మంచి వాసన వస్తుందండి. ఓకే, ఈ విధంగా అన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత ఇంకేం లేదండి, మంచిగా అలా కాసేపు రెస్ట్ ఏం అవసరం లేదు, బాల్స్ చేసేసుకుందాం. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు, చిన్నగా చేసుకుంటేనే త్వరగా కుక్ అవుతుంది, మంచిగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాల్స్ చేసేసుకోవడమే రౌండ్గా. ఎంత కలర్ఫుల్గా ఉంది తెలుసా, ఇది కైమల్ ఉండలు అంటారు, కీమా బాల్స్ అంటారు, కీమా గోళీలు అంటారు, ఎన్నో రకాల పేర్లు ఉంటాయని, కానీ టేస్ట్ మాత్రం ఒక్కటే. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా బాల్స్నన్నీ ఈ విధంగా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసేసి అందులో మంచిగా సిమ్మింగ్ చేశారంటే ఈ కీమా మనకంత రుచిగా ఉంటుంది. అసలే ఎండాకాలం ఉక్కబోస్తుంటుంది కదా, అందులో వదిలిపెట్టామంటే మంచిగా చల్లగా వేడిగా కూల్ అయిపోయి మనకు క్రిస్పీగా అయిపోయి మంచి టేస్ట్ ఇస్తుంది అన్నమాట. ఈ విధంగా చేసేసుకున్నామండి. బాల్స్ అన్నీ ఇలా చేసి పెట్టుకొని మంచిగా చేసేసుకుందాం. ఓకే అండి, మంచిగా బాల్స్ చేసేసుకున్నామన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. ఇక ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసుకున్నాం ఎంచక్క కీమా బాల్స్ వచ్చేయండి. ఓకే అండి, పెన్నం పెట్టుకున్నాను, అందులోకి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రై కన్నా ఇలా తక్కువ ఆయిల్ వేసుకొని అటు ఇటు తిప్పుతూ మంచిగా చికెన్ కీమా బాల్స్ని ఫ్రై చేసుకున్నామంటే మనకు ఆయిల్ తక్కువ పడుతుంది, అలాగే టేస్టీగా కూడా వస్తాయన్నమాట. ఆయిల్ హీట్ అవుతుంది, ఇక వేసేద్దామా. 1 by 1 అండి, అలా వేసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి కావాలంటే కాస్త మంట తగ్గించి సన్నని మంట పైనే మంచిగా వేసుకోవచ్చు. కానీ మరీ మంట తగ్గించి వేయడం వల్ల ఏమవుతుందంటే అందులో నీరు వస్తుందన్నమాట. హై ఫ్లేమ్ మీదనే చేసుకుంటే మనకు రోస్ట్గా అయిపోతుంది. ఓకే, ఆయిల్ని ఇలా అలా అంటూ ఉంటే పట్టుకొని ప్యాను తిప్పడం వల్ల మనకి చూస్తున్నారు కదా, ఆ కీమా బాల్స్లో ఉన్న వాటరు అలా చిటపట అని మనకి ఎగురుతుందన్నమాట. ఆయిల్ ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి ఆ సౌండ్ ఎప్పుడైతే మనకు తగ్గుతుందో ఆ బాల్స్ మంచిగా ఫ్రై అయిపోయినట్లే. కాస్త మంట తగ్గించేసి
మరి హైలో కాకుండా మీడియం పెట్టుకొని అలా వేయించుకుందాం. అది వెంబడే కలిపితే విరిగిపోతాయి అన్నమాట. కాసేపు అలా వదిలేస్తే మంచిగా స్టీమ్ అయ్యి సెట్ అవుతుంది. అంతవరకు మనం వెయిట్ చేయాలి. సరే చూద్దామా, ఒక్కొక్క బౌల్ పెట్టుకుందాం. అక్కడే కాకుండా ఇట్లా వేరే పక్కకు వేసేసుకుందాం. దాన్ని ఇది కూడా వేసేసుకుందాం. పర్ఫెక్ట్ అండి, చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తున్నాయి. సూపర్. ఇలా ఒక్కొక్కటి తిప్పుకుంటూ నెమ్మదిగా వేయించుకోవాలి. కాస్త సమయం పడుతుంది. టేస్టీగా తినాలంటే సమయం పడినా పర్లేదు, మంచిగా వెయిట్ చేసి మరి మంచిగా టేస్టీగా చేసుకొని ఎంజాయ్ చేయడమే ఫుడ్. అంతేగా, అంతే. కలర్ చూసారా, సూపర్ ఉందండి. మంచి రెడ్ కలర్లో వేగిపోయింది. సూపర్ అండి. కీమా బాల్స్, చికెన్ కీమా బాల్స్. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా రెసిపీ మొత్తం ట్రై చేయండి, వీడియో మొత్తం చూడండి. సూపర్. ఆయిల్ అలా తిప్పుతూ ఉంటే ఒకే చోట ఉండకుండా అన్ని బాల్స్ ఆయిల్ మంచిగా పడుతుంది. ఈ బాల్స్ మనము నెమ్మదిగా ఇట్లా సైడ్కి పెట్టేసుకోండి. అవి నెమ్మదిగా కుక్ అవుతాయి. ఇంకా ఏం తొందర ఏం లేదు వాటికి. ఆల్రెడీ మంచిగా స్టీమ్ అయిపోయాయి కాబట్టి ఇలా వారాలకు పెట్టేసుకోవడం వల్ల నెమ్మదిగా హీట్కి చికెన్ అనేది మంచిగా బాయిల్ అవుతుంది అన్నమాట. కొద్దిసేపు అలా వదిలేద్దాం. వీటిని దూరం పెట్టేసి ఇది కూడా ఇక్కడ పక్కన పెట్టేద్దాం. మంట తగ్గించేసాం కదా. ఇప్పుడు మరికొన్ని బాల్స్ మిడిల్లో వేసేద్దాం. అదే ఆయిల్లోనే మిడిల్లో ఇవి వేసేసినామనుకో ఫ్రెష్వి, ఆ బాయిల్ అయినవి అలాగే మంచిగా స్టీమ్ అవుతాయి. అంటే మంచి కుక్ అవుతుంటాయి అన్నమాట. ఆ వేడికి అవి మంచిగా నెమ్మదిగా కుక్ అవుతాయి. తొందరగా అప్పుడప్పటికి అయ్యిందని తీసేసుకోకూడదండి. కాస్త సమయం ఇవ్వాలి వాటికి, అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆయిల్ ఇలా ప్యాన్ని ఇలా అంటూ ఉంటే ఆయిల్ మొత్తము చికెన్ కీమా బాల్స్కి కిందికి వెళ్ళిపోయి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. చెయ్యి వేయింది పని కాదు కాబట్టి హస్తమే మనకి ఆయుధం. అప్పుడప్పుడు చేయితో అలా అన్ని చేసుకుంటుంటే బాగుంటుందండి. ఓకే అండి, ఒక మారు అలా వాటిని తిప్పేద్దాం. సూపర్. మీరు వెనక్కి వెళ్ళండి అమ్మ, వాళ్ళ ప్లేస్ సరిపోవట్లేదు. అలా వెనక్కి వెళ్ళండి. ఓకే, స్పేస్ ఇస్తే కదా ఇవి మంచిగా వేగేది. స్పేస్ లేకుండా ఎక్కడి నుండి వేగుతాయి, అంతే కదండి. ఓకే, ఆయిల్ ఏమన్నా తక్కువ అనిపిస్తే మీరు వేసుకోండి. వేస్తే మంచిగా ఫ్రై చేసుకోండి. నాకు ఈ ఆయిల్ సరిపోతుంది, వీటితోనే మంచిగా వేయించేస్తాను నేను. ఇది కూడా సుమారుగా అయిపోవచ్చింది. ఇంకా సర్వీస్ అవ్వాలి, అవుతుంది. తొందర ఏం లేదు, నెమ్మదిగా అవ్వాలి.
ఓకే, ఇవ్వండి మన చికెన్ కీమా బాల్స్. చూస్తున్నారు కదా, ఈ టైంలో మనం ఎట్లా పడి తిప్పినా అట్లా కదులుతాయి. ఇంకేం ప్రాబ్లం లేదు, ఇరిగిపోవు, చిరిగిపోవు, ఇంకేమి కావు. హ్యాపీగా మంచిగా ఫ్రై అవుతూనే ఉంటాయి నెమ్మదిగా. ఇంకా ఎంతసేపు మనకు రోస్ట్ కావాలంటే అంతసేపు పెట్టుకోవచ్చు. కానీ కీమా బాల్స్ అంటే మరీ రోస్ట్గా ఉండకూడదండి, కాస్త సాఫ్ట్గా టేస్టీగా ఉంటే సరిపోతుంది. ఇంకా అంతేనండి, చికెన్ కీమా బాల్స్. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, వీడియో మొత్తం చూడండి, తప్పకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.